ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద నిజం ఉంది. కేవలం మంచివాడిగా ఉండటం సరిపోదు. మనకు చిన్నప్పటి నుంచే చెప్తారు మంచిగా ఉండాలి, ఎవరిని నొప్పించకూడదు, సహాయం చేయాలి అని. కానీ వారిని ఒక ప్రశ్న అడగండి, మీరు మంచివారే కానీ బలహీనంగా ఉంటే ఈ ప్రపంచం మిమ్మల్ని కాపాడుతుందా అని. మీరు దయగలవారు కావచ్చు, కానీ మీరు బలంగా లేకపోతే, మీకు శిక్షణ లేకపోతే, మీరు సిద్ధంగా లేకపోతే మీరు ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ. మన భారతీయ సాంప్రదాయాలు ఎప్పటి నుంచో ఒక గొప్ప సత్యం చెప్తున్నాయి, ధర్మాన్ని కాపాడాలంటే శక్తి అవసరం అని. మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలలో కూడా మంచివారెప్పుడూ బలహీనులు కాదు, వారు యోధులు కూడా. వారు శిక్షణ పొందినవారు, వారు సిద్ధంగా ఉన్నవారు. ఈరోజు ప్రపంచం మరింత కఠినంగా మారింది. మంచి మనసు ఉండటం గొప్ప విషయం, కానీ అది మిమ్మల్ని రక్షించదు. మీరు సిద్ధంగా లేకపోతే ఇంకా ప్రమాదం. ఇది హింస గురించి కాదు, ఇది సామర్థ్యం గురించి. మీకు ఉండాల్సినవి శాసనం, డిసిప్లిన్, మీ జీవితాన్ని నియంత్రించడానికి, జాగ్రత్త, అవేర్నెస్, ప్రమాదాలను ముందే గుర్తించడానికి, ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్, అవసరమైనప్పుడు మిమ్మల్ని మీరే కాపాడుకోవడానికి, మానసిక శారీరక బలం, మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి ఉండడానికి. ఒక సమయం వస్తుంది, మీరు మీ కుటుంబాన్ని మీరే మిమ్మల్ని కాపాడుకోవాల్సిన సమయం. ఆ సమయంలో మంచివాడు అని ఉండడం సరిపోదు, సిద్ధంగా ఉన్నవారే నిలబడగలరు. ఇప్పుడు సమయం వచ్చింది, కేవలం మంచివాడిగా ఉండడాన్ని ఆపండి. బలంగా, జాగ్రత్తగా, సిద్ధంగా ఉండే వ్యక్తిగా మారండి. మంచితనం ఒక గుణం, కానీ బలం ఒక అవసరం. ఇటువంటి శక్తివంతమైన ఆలోచన కథలు ఇంకా కావాలంటే NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.